హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీ డిఎస్సికి సంబంధించి ఇప్పుడిప్పుడే మరో బ్రేక్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని పట్ల వాయిదా వేస్తున్నారా లేదా, అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటని చూద్దాం. అలాగే ఎవరైతే టెట్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఒక అప్డేట్ అయితే మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో. దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు వివరాలు అంటే తెలుస్తాయి. మీరే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. డిఎస్సి మరి టెట్కి సంబంధించిన వివరాలు మీకు ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తుంటాం. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. వివరాలు చూస్తే కనుక ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చింది ఏపీ డిఎస్సి సంబంధించి. ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు చూస్తే కనుక ఇప్పుడిప్పుడే అప్డేట్ వచ్చిందనమాట. 6100 పోస్టు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్గా పరీక్షల షెడ్యూల్లో మార్పులు కూడా చేశారు విద్యాశాఖ అధికారులు. ముందు ప్రకటించిన తేదీ ప్రకారం చూస్తే ఈ నెల 15 నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటి నుంచి ఏప్రిల్ 6 నెలల పరీక్షను మార్చి 30 తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే అందులో భాగంగా చూస్తే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో డిఎస్సి రద్దు చేస్తారా లేక వాయిదా వేస్తారా అని పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. తాజాగా ఈ విషయంపైన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. డిఎస్సి పైన విద్యాశాఖ వివరణ కోరామన్నారు. విద్యాశాఖ నుంచి వివరణ రాగానే డిఎస్సి నిర్వహణ పైన కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాస్తామన్నారు. సిఈసి నిర్ణయం ప్రకారమే డిఎస్సి వాయిదా వేయాలా లేదా అనేది నిర్ణయం తీసుకుంటామని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నుంచి ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో ఖచ్చితంగా రద్దు అయితే చేయకూడదు, వాయిదానే వేయాలి. అలా వేస్తే విద్యార్థులకు ఎంతో కొంత సమయం చేకూరుతుంది. ఎందుకంటే ఎన్నికల నేపథ్యంలో ఈ మధ్య ప్రకటించడం చాలా మంది ఇబ్బందికరంగా మారుతుందన్నారు. సో కాబట్టి దానికోసం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీకు తెలియజేస్తుంటాం. ఖచ్చితంగా వాయిదా వేయాలి. అలా అయితే మాత్రం ఖచ్చితంగా 2 నెలల పాటు వాయిదా వేసే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి వివరాలు మీకు అప్పటికప్పుడు తెలియజేస్తుంటాం. అలాగే టెట్ ఫలితాల గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఫ్రెండ్స్ ఇంకా టెట్ ఫలితాలకు సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే ఇంకా రాలేదు. ఎందుకు హోల్డ్ ఉంచుతున్నారు అనేది అర్థం కావడం లేదు. చాలామంది కూడా ఇదే చూస్తున్నారు. టెట్ ఫలితాలు వస్తే కానీ మీకు మరోసారి మీకు తెలియజేస్తుంటాం. అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే డైలీ ఫాలో అవడానికి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు.